హల్లెలూయా. దేవునికి స్తోత్రం అండి. దేవుని నామంలో మీకు అందరికీ నా శుభాలు తెలియజేసుకుంటున్నానండి. బాగున్నారు కదండి అందరూ. దేవుడు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నానండి. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే సమాధానం గురించండి. అందుకంటే ముందుగా ఒక చిన్న పాట అండి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటికీ తాలునది, స్వప్రయోజనము చూచుకొననిది, సత్వరమే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటే. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. దేవుడు మనలను ప్రేమించి తానే మనిషిగా పుట్టాడు, పాపుల రక్షణ పరమార్థముగా సిలువ మ్రానిపై బలి అయినాడు. మనలో మనము ఒకరికొకరము ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమను మించిన పెన్నిది లేదని జగమంతా చాటించాలి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ఆ ప్రేమే మోక్ష మార్గం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అండి. మరి మంచి పాట విన్నాం కదండి. ఈరోజు మన వాక్యాంశంలోకి వెళ్దామండి. వాక్యాంశం ఏంటంటే సమాధానం గురించి అండి. మరి సమాధానం గురించి దేవుడు ఎలాగో మరి మాట్లాడి ఉన్నాడో లేఖనం ద్వారా తెలుసుకుందామని. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే, సత్యమును సమాధానమును మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడటండి. మనకి దేవుడు మనకి ఏమి ఇస్తాడటండి? సత్యము, సమాధానం. అసలు సమాధానం అంటే ఏంటంటే నెమ్మది కలిగి ఉండటం అనమాట, శాంతిని కలిగి ఉండటం అనమాట. సమాధానం ఏమంటారంటే శాంతి లేక నెమ్మది అని అంటారనమాట. అలాంటప్పుడు మనకు దేవుడు ఏమి ఇస్తాడటండి? నెమ్మదిని, శాంతిని, సమాధానం మనకు అనుగ్రహిస్తాడండి. మరి సొలొమోను రాజు గారు మరి ఇశ్రాయేల్ని 40 సంవత్సరంలో ఏలిన కాలంలో అసలు యుద్ధాలే జరగలేదటండి. ఆ ప్రజలందరూ శాంతి సమాధానాలతోటి ఉన్నారటండి. మరి అంతే విధముగా చూసుకున్నట్టయితే మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం చూసుకున్నట్టయితే, 12 సంవత్సరంలో రక్తస్రావము గల స్త్రీ ఏమైందంటే మరి యేసయ్య చెంగును ముట్టుకొని మరి ఆమె స్వస్థత పొందుకున్నప్పుడు ఆమెను యేసయ్య ఏమని సంబోధించినట్టే, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును కనుక సమాధానం గలదానివై వెళ్ళని చెప్పిండటండి. ఆమెకున్న వ్యాధి బాధ పోయింది కాబట్టి ఇప్పుడు సమాధానంగా ఉందన్నమాట. మరి దేవుడు మనకి సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించే దేవుడు అని లేఖనం ద్వారా తెలుసుకున్నాం కదండి. మరి ఇంకొక లేఖనం చూసుకున్నట్టయితే 1 కొరింథీ పత్రిక 14:33వ వచనం చూసినట్టయితే, మన దేవుడు సమాధానంకే కర్తట కానీ అల్లరికి కర్త కాడండి. కొన్ని కుటుంబాల్లో అల్లరులు, చికాకులు, చింతలు, మరి ఎన్నో మనోవేదనలతో ఉంటాడు కానీ అల్లరికి మనకు దేవుడు కర్త కాడంటే. మనం దేవుని కలిగి ఉన్న మన కుటుంబాల్లో ఎప్పుడు శాంతి సమాధానము నెలకొల్పాలని దేవుని ఆశ అండి. మరి అంతే విధముగా చూసుకున్నట్టయితే అసలు ఈ సమాధానం ఎక్కడి నుండి వస్తుందంటే మరి యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చూసినట్టయితే, ఆయనతో సహవాసము చేయటం వలన మనకి సమాధానం వస్తుందండి. మరి అబ్రహాము గారు కూడా దేవునితో సహవాసము కలిగి ఉన్న వ్యక్తి అనమాట. అందుకే ఆయనకు సమాధానం వచ్చిందన్నమాట. ఓర్పుతోటి ఆయన దేవుడిచ్చిన వాగ్దానంను చేత పట్టుకొని ఆయన ముసలి వయసులో కూడా కుమారుని కనడనమాట. మరి అబ్రహాము గారు దేవునితో సహవాసం చేసేవాడటండి. ఆయనతో సహవాసం చేయటం వల్ల మనకి ఏం కలుగుద్దంటే సమాధానము కలుగుద్దటండి. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ వాక్యం నచ్చినట్లయితే మరి ఈ వాక్యం ద్వారా మీరు బలం పొందుకున్నట్టయితే మరి
షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. చిన్ని ప్రార్థన అండి. స్తోత్రంలయ్యా మహోన్నతుడా మహాగణుడా, నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా సమాధానం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. నీతో సహవాసం చేయటం వలన మాకు సమాధానం కలుగుద్దని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు. సత్యమును సమాధానమును మాకు సమృద్ధిగా అనుగ్రహించే దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయా మిగిలిన జీవితం అంతే ప్రభా మాకు తోడుగా నీడగా ఉండి ప్రభా మమ్మల్ని బలపరిచి నడిపించండి, మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు. వినిన వాక్యమును ప్రభా నీ బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి. మీరే తోడుగా ఉండి ప్రభా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించమని మా ప్రభువుని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.